మరి 5వ వారంలోకి మనం వచ్చాం. నిజంగా దేవుని కృపను బట్టి దేవుడు చెప్పిన విధంగా మనం ప్రార్థనలు ఇలా చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎంతమంది మీద యాడ్ అయ్యాం అనేది ముఖ్యం కాదు, కానీ దానికంటే ముందుగా దేవుడు చెప్పిన పని మనం చేస్తున్నామా లేదా అనేది ప్రాముఖ్యమైనది. అందులో మొట్టమొదటిగా మరి ఇవి చేయటానికి గల ముఖ్య కారణం దేవుడు చెప్పాడని, రెండవదిగా ఈ ప్రార్థనలు ఎంతమంది పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సంతానం పొందుకోవాలని చెప్పి మనం ప్రార్థన చేయబోతున్నాం. సో ప్రేమతో వచ్చిన మీ అందరికీ వందనాలు. కనుక మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు చూద్దాం, విశ్వాసంతో ఎదురు చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనకి వాగ్దానాలు తెలుసు. ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తానని చెప్పాడు. కనుక ఈ ప్రార్థనలో దేవుడు ఉన్నాడని నమ్మి ఆయన ఎదుకు వచ్చేవారు ఆయన ఫలము దయచేస్తాడని నమ్మవలను కదా అని చెప్పి హెబ్రీ గ్రంథంలో సెలవిస్తా ఉన్నాడు, హెబ్రీ పత్రికలో. కనుక మనం ఈ ప్రార్థనలోకి వస్తున్నామని అంటే ముందుగా దేవుడు ఇస్తాడని చెప్పి నమ్మి వచ్చినప్పుడే దేవుడు కూడా కార్యం చేస్తాడు. కానీ నమ్మకుండా 7 వారాలు కాదు, మనం 70 వారాలు ప్రార్థన చేసిన విశ్వాసం కనుక మనలో లేకపోతే మనం దేవుని కార్యాలు చూడలేము. కనుక ఆ యొక్క విశ్వాసం మాకు దయచేయి ప్రభు అని చెప్పి సమలో మనం అడుగుదాం. ఈ గంట సేపు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలని, మన మధ్య సంచరించాలని చెప్పి మనము మరి ఆశతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. ఐశ్వర్య ప్రార్థన చేస్తుంది. ప్రారంభ ప్రార్థన ఐశ్వర్య ప్రార్థన చేస్తుండగా మనందరం ఏకీభవిద్దాం. ఈ గంట ప్రార్థనలో దేవుడు మనతో మనం సంధించాలి, మనం దేవుని తాకుదలు అనుభవించాలి. మనం ఏదో వచ్చాం ప్రార్థనకి అని కాదు, కానీ దేవుడు ఆశీర్వాదం ఏదో సంథింగ్ మనం పొందుకోవాలి. చివరిగా ముఖ్యంగా మనం దేవుని సంతానం కూడా మనం పొందుకోవాలి. కనుక ప్రార్థన చేద్దాం. ఐశ్వర్య ప్రారంభ ప్రార్థన చేస్తాం. ఐశ్వర్య జోసెఫ్. హల్లెలూయా. ప్రార్థన చేయడమా ఐశ్వర్య? మ్యూట్ లో ఉంది. అమ్మగారు నేను చేస్తాను. అమ్మగారు నేను చేయను అమ్మగారు. అది మ్యూట్ లో పెట్టేశారు అమ్మగారు ఇందాక. ఓకే, వచ్చిందమ్మా. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ 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 ప్రైజ్. మహాపరిశుద్ధ మహాగరుడ మహాదేవ, ఈ రోజంతా మాకు ఆశీర్దిస్తున్నందుకు నీ వందనాలు దేవా. మీ కృపలో మనం భద్రపరిచినందుకు నీ వందనాలు. మా పనిపాటన్నిటిలోని తోడుగున్నది నీ వందనాలు. మరొక వారం మాకు దయచేసినందుకు నీ వందనాలు దేవా. 5వ వారంలో మాకు ప్రవేశించినందుకు నీ వందనాలు దేవా. ఈ 4 వారాల్లో మీరు మాకు తోడుగా ఉంటూ మా మొర ఆలకిస్తూ మా ప్రార్థన ఆలకిస్తూ నువ్వేమో జవాబు దయచేస్తున్నావని నమ్ముచున్నాను దేవా. ఈ 5వ వారంలో ప్రవేశపెట్టినందుకు నీ వందనాలు దేవా. ఈ 5 వారాల వరకు ఎవరైతే ఈ జూమ్ ప్రేయర్ లోని హన్నా ప్రార్థనలోని కూడుకుంటున్నారో దేవా, వాళ్ళందరి మొర ఆలకించండి దేవా. వాళ్ళందరినీ సంతానం దయచేయండి దేవా. దేవా, సంతానం కోసం నువ్వు దయచేసేవాడు దేవా. భూమి ఆకాశం సృజించిన వాడు దేవా. నువ్వు ఏదైనా అడుగుడి నీ అడుగుడి నీ నామంలో ఇస్తున్నావు అని వాగ్దానం చేసే దేవా. మేము అడుగుతున్నాం దేవా, నువ్వు ఇస్తున్నావని నేను నమ్ముచున్నాను దేవా. నువ్వు ఇస్తున్నందుకు మీ స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. అలాగే ఈ 5వ వారంలోని దైవజనులకి దైవజనులకి మీ రక్తంతో ప్రోక్షించండి దేవా. ఏదైతే వాక్యం మాకు చెప్పబడుతుందో అది మా జీవితంలో ఫలించేటట్టు కృప దయచేయండి దేవా. అలాగే వాళ్ళు చేసే ప్రార్థనలు కూడా మా జీవితంలోని ఫలించేటట్టు కృప దయచేయండి దేవా. ఎంతమంది అయితే ఈ జూమ్ ప్రేయర్ లోని హన్నా ప్రేయర్స్ లో కూడుకుంటున్నారు దేవా, వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాను దేవా. వాళ్ళందరికీ తప్పకుండా నువ్వు సంతానం దయచేస్తావని మేము నమ్ముచున్నాను దేవా. ఎంతో ఎదురు చూస్తున్నాం దేవా సంతానం కోసం దేవా. నువ్వు ఇస్తున్నావని మేము నమ్ముచున్నాం దేవా. ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.
ఆమె ఒక చిన్న పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని. దేవుని యొక్క శక్తి మనకు తెలుసు, దేవుని వాగ్దానాలు మనకు తెలుసు కనుక దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని విశ్వాసంతో పాటలు పాడి ప్రభుని స్తుతిద్దాం. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చువాడని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినావని. మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినావని. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా. అక్కున నన్ను చేర్చుకుంటివే, భయపడకంటివే. మిక్కట ప్రేమను చూపితివే, నన్ను ఓదార్చితివే. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మించిన బలవంతుల చేతి నుండి రక్షించిన యేసుదేవుడా, వంచనకారుల బలము నుండి తప్పించిన హృదయనాథుడా. మించిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసుదేవుడా, వంచనకారుల బలము నుండి రక్షించిన హృదయనాథుడా. నిరాశలలో నన్ను రక్షించితివే, ఆదరించితివే. సజీవునిగా నన్నుంచితివే, కృపను చూపితివే. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని
మాట ఇచ్చి నెరవేర్చుతావని వారిని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినావని మారని వాగ్దానములు నా కొరకు దాచి ఉంచినావని తిరిగి ఉన్నానయా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నాయా నీవెప్పుడు వేరు చేస్తావని మేలు చేస్తావని. హల్లెలూయా. సమయాన్ని దైవజనుడు సతీష్ బాబు గారికి అప్పగిస్తున్నారు. దేవుని వాక్యం ఆలకిద్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అధికారం గల నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి కలువరి శిలువలో మన కొరకు రక్తాన్ని కార్చడం జరిగింది. ఆ శిలువ యాగాన్ని బట్టే ఈ రోజున మనం ఈ విధంగా మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఈ సమయంలో ఆది కాండంలో నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. ఈరోజు హన్నా ప్రార్థనలు 5వ వారం. 4 వారాలు ముగించబడ్డాయి. 5వ వారంలోనికి మనం వచ్చాం. ఇంకా 2 వారాలు మాత్రమే ఉన్నాయి. ఎంతమంది విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు? ఆమె విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన చిత్తాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు ఎవరైనా చదవగలిగిన వారు గట్టిగా చదవండమ్మా. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనం వరకు. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నుండిన ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చెదను. మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్ద వచ్చితిరని వారు నీవు చెప్పినట్లు చేయమనగా, అబ్రహాము గుడారములో నున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టె చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివారికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నున పాలును త్రాను సిద్ధము చేయించి దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిల్చుండెను.
వారతనితో, నీ భార్య అయిన సారా ఎక్కడి ఉన్నదని అతడు అడగగా, అతడు, అదిగో గుడారంలోనున్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదము. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగనని చెప్పాను. సారా ఆయన వెనుక నుండి గుడారము ద్వారమున వినుచుండెను. అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచి పోయెను గనుక సారా, నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారా కుమారుడు కలుగునెను. సారా భయపడి, నేను నవ్వలేదని చెప్పగా అతడు, అవును, నీవు నవ్వితివనెను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రం. ఈ సమయంలో ఈ 5వ వారం హన్నా ప్రార్థనలలో మరి నువ్వు సిద్ధపరిచిన సందేశం, నువ్వు పంపించే నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం. ఈ నీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరచని, ప్రత్యేకంగా ఈ జూమ్లోను ఈ లైవ్ లో వీక్షిస్తున్న వారందరినీ కూడా ధైర్యపరచండి. వారి జీవితాలలో నీ మాటలు కార్యరూపము దాల్చి వారు ప్రభువా నాయనా తండ్రి సంతానం పొందుకొని ఉంటారని వాగ్దానం వారి జీవితం నెరవేర్చమని కోరుకుంటూ ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడా, నిలబడి నేను మట్టివాడను కాను, కానీ ఒంటరి వాడను మాత్రం కాదు. మనము కలిసి తండ్రిని కుమారుని మహింపరుద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మీరే మాట్లాడి బలపరుస్తున్నాయి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగం అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. గత శుక్రవారం 4వ వారం దేవుడు ఏం వాగ్దానం చేశాడు మనకి? మరుసటి ఏట నీ కవిటిలో కుమారుడుండును. మరుసటి ఏట నీ కవిటిలో కుమారుడుండును. కరెక్టేనా? I will surely return to you about this time. You will bore a son. Next year, This time and next year you will bore a son. you bear a son. ఓకే. మరుసటి ఏట ఈ ఋతువున నీ కవిగిట కుమారుడును. ఈ ఋతువున. ఓకే. అంతకుముందు 3వ వారం ఎలిజబెత్ జకరి నీ ప్రార్థన నాకు వినబడి ఉన్నది. ఎలిజబెత్ ప్రార్థన అంగీకరించు. నీ ప్రార్థన వినబడినది. మీరు నేను ఈ మాట అంటున్నాను ఏమనుకోవద్దు. ఈ వాగ్దానాలు మీరు చెప్పేదాన్ని బట్టి మీరు ఎంతగా వాగ్దానాలు వచ్చి ప్రార్థన చేస్తున్నారో నాకు అర్థం అవుతుంది. ఓకేనా? 3వ వారం వాగ్దానం, 2వ వారం వాగ్దానం ఏంటి? హన్నా మొర ఆలకించిన దేవుడు మన మొర కూడా ఆలకిస్తాడు. వాగ్దానం ఏంటి? 7 పిల్లలను కన్నాడు. వాగ్దానం ఏంటి? ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్నటువంటి మొరను ఆయన నీకు దయచేయను. ఓకే. I will go in peace, and the God of Israel grant your petition that you have made to him. ఓకే. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 1వ అధ్యాయం 17వ వచనం. రైట్. ఆది కాండంలో ఈ దినాన మనం చదువుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు
నీతో నాతో మాట్లాడనన్నటువంటి మాట ఏంటి అనగా, గమనించండి 14వ వాక్యం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అందరు నాతో చెప్పండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. చాలు, రైట్. మనొకసారి గమనించగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, శారా అబ్రహాము శారా ముదుసలి వయసులో ఉన్నారు. అయితే ఒక విధంగా చెప్పాలి అని అన్నప్పుడు 75 సంవత్సరాల వయసులో అబ్రహాము దేవుడు పిలిచిన మాటకు లోబడి బయటికి వస్తాడు. అది దేవుడు అప్పుడే వాగ్దానం చేస్తాడు అబ్రహాముకి. ఆదికాండం 12వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా ఈ సంతానమును నేను ఆశీర్వదిస్తాను అని సంతానం లేనప్పుడు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తాడు. 24 సంవత్సరాలు గడిచిపోతాయి, సంతానం కలగరు. అయితే అబ్రహాముకు 99 సంవత్సరాలు, శారాకు 89 సంవత్సరాల వయసులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాము దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు అబ్రహాము వారిని చూసి వారిని అతిథులను కొని వారిని ఆహ్వానించి వారికి తాను తన భార్య ఆహారం సిద్ధపరుస్తారు. ఆహారం సిద్ధపరిచినప్పుడు దేవుడైన యెహోవా అబ్రహాముతో అంటున్న మాట చూడండి. 9వ వచనంలో, వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అతడు అడుగగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకైన మీదటికి కాలము నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలిగినని చెప్పాను. చూడండి, దేవుడు వారితో సెలవిస్తున్న మాట అబ్రహాముతో ఏమంటున్నాడంటే, అయ్యా నీ భార్య మీదటికి అనగా వచ్చే సంవత్సరం ఇదే కాలానికి ఈ సమయానికి ఒక కుమారుని కంటుందయ్యా అని చెప్పి దేవుడు అబ్రహాంతో చెప్తాడు. చెప్పినప్పుడు శారా ఏం చేసిందంటే గుడారంలో ఉండి వింటూ ఉంటది. అప్పుడు అబ్రహాము శారా బహుకాలం గడిచిన వృద్ధులై ఉంటారు. స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయిను కనుక శారా అనుకుంటుంది అటు ఈ విధంగా, నేను బలము ఉడిగిన దానైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడైనాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంటే దేవుడు తాను చెప్పిన మాటను బట్టి
శారా గుడారములో వింటూ నవ్వుకుంటుందట. ఏం చేస్తుంది? నవ్వుకుంటుందట. గమనించాలి. వాస్తవంగా శారాకు తెలుసా ఆయన దేవుడని? శారాకు తెలుసా దేవుడని? తెలియదు. ఎవరో వచ్చారు, భోజనం పెడితే తిన్నారు, తిని ఏదో ఒకటి చెప్పాలి కదా అన్నట్టుగా చెప్పారు. నా వయసు వాళ్ళకి తెలియదేమో అనుకుంది. అందుకే ఆమె నా గర్భం ఉడికిపోయింది, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కనుక నాకు పిల్లలు కలగరు. ఆమె డౌట్ ఏంటి? ఎంతకంటే ఆమె గర్భం బిడ్డలు కనడానికి శక్తిని కోల్పోయింది. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో రాస్తాడు, శారా గర్భము ఉడికిపోయినదే ఉంది. రెండవది, తన భర్త అబ్రహాము వృద్ధుడు. చూడండి, పిల్లలు కలగటానికి ఆమెకు అవకాశము లేదు. పిల్లలు కలగటానికి ఆమెకు అవకాశము లేదు. అయితే దేవుడు చెబుతున్న మాట ఏంటి? ఆమె నవ్వుకుంటుంది ఆ మనసులో. నీకు పిల్లలు వచ్చే సంవత్సరానికి అయ్యా నీకు నీ భారీగా ఒడిలో ఒక బాలుడు ఉంటాడు అని చెప్తే ఆమె తన స్థితిని చూసుకొని నవ్వుకుంటుంది. ఇల్లెవర్రా బాబు తిని వెళ్ళక, మాకు పిల్లలు వచ్చే సంవత్సరం పిల్లడు పుడతాడని చెబుతున్నారు, వచ్చిన వాళ్ళు వచ్చారు, తిని వెళ్ళిపోవచ్చు కదా అని తను అనుకుంటుంది, మనసులో నవ్వుకుంటుంది. అప్పుడు చూడండి దేవుడు ఏమంటున్నాడో 13వ వచనం, అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవనెలా ఏమన్నాడు దేవుడు? వృద్ధురాలనైన నేను ప్రసవించదనా, నిశ్చయంగా ప్రసవించదనా అని శారా నవనెల. ఇక్కడ మీ జీవితాల్లో సంతానము లేని మీ జీవితాల్లో కొన్ని డౌట్లు ఉండొచ్చు. ఇక మాకు పిల్లలు పుట్టే యోగం లేదు. ఎందుకు? పెళ్ళై ఎక్కువ సంవత్సరాలు అయిపోయింది. మరొకటి, వైద్యులు చెప్పారు పిల్లలు పుట్టరని. అంటే మన రీజన్స్ మనకు ఉంటాయి. వైద్యులు చెప్పారు సంతానం కలగరని, కనుక నాకు పిల్లలు పుట్టడానికి అవకాశము లేదు. లేకుండా మరొక రీజన్ ఏదైనా కావచ్చు. సపోజ్ ఇప్పుడు చూడండి, ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడు ఎవరు? సహోదరి కృప మనతో పాటుగా తనుంది. 3 మార్లు అబార్షన్ అయింది. తనకి షుగరు ఉంది, చిన్న వయసులోనే వివాహమైంది. ఇప్పుడు తనకి చిన్న వయసే షుగరు థైరాయిడ్ ఉంటాన్ని బట్టి అబార్షన్ అవుతుందని చెప్తున్నారు. రీజన్ ఇప్పుడు ఏంటి? అనారోగ్యం ఉంది కనుక నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఒకవేళ గర్భం వచ్చినా నిలబడదు. మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్స్ ఉండొచ్చు. మీ రీజన్స్ ఏంటి నాకు తెలియకపోవచ్చు. మీరు ఆ రీజన్స్ ని బట్టి ఆలోచిస్తూ ఉండొచ్చు పిల్లలు పుట్టరని. ఇంకొకటి జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు దేవుడు ఏ విధంగానైతే అబ్రహాముతో చెబుతున్నప్పుడు శారా నవ్విందో, ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి మీలో, లేకుంటే లైవ్ లో వింటున్న వారు ఎవరైనా, ఈ లైవ్ అయిపోయిన తర్వాత వినేవారు ఎవరైనా కూడా నవ్వుకుంటూ ఉండొచ్చు. మభ్య పెట్టని చెబుతున్నారని, ఏదో కావాలని చెబుతున్నారని అనుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చేయమన్నాడు, మేము చేస్తున్నాం, చెప్పమన్నాడు, మేము చదువుతున్నాం.
ఒకవేళ నువ్వు నవ్వితే ఒకసారి నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. ఒకవేళ నీకు డౌట్ ఏమన్నా ఉంటే నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకో. జ్ఞాపకం చేసుకోవాలి, శారా నవ్వుకుంది. ఎందుకంటే వాస్తవమే, తనకి పిల్లలు పుట్టేటువంటి అవకాశం లేదు గనక. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, చక్కని మాట ఏమంటున్నాడంటే 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ రోజున దేవుడు నీతో చెప్పే మాట, అడిగేది ఇది, అడిగే ప్రశ్న. ఈ ప్రార్థనలో నువ్వు చేయవలసినటువంటి, ఉపయోగించవలసిన వాక్యం, దేవా నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? వైద్యులకు అసాధ్యం, మనకు అసాధ్యం, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవుడే చెబుతున్నాడు శారాతో, ఏమని? అయ్యా అబ్రహాము, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మాట చేత సృష్టిని చేసినటువంటి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? గమనించండి, ఈ యొక్క సాయంత్రకాలం ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీతో చెబుతున్న మాట, యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. నీలో ఉన్న లోపం దేవుని శక్తికి ఆటంకం కాదనే కాదు. నీలో ఉన్న బలహీనత దేవుని శక్తికి ఆటంకము కానే కాదు. నువ్వు దేవుని నమ్ముతున్నావు. దేవుడు ఎటువంటి వాడంటే సమస్తమును సాధ్యపరచగలిగిన వాడు. గుర్తెరగండి, మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. గర్భం ఉడికిపోయి సంతానం కలగటానికి అవకాశం లేనటువంటి శారా గర్భములో నుండి దేవుడు చక్కనైనటువంటి ఇస్సాకును ఇవ్వగలిగినప్పుడు నీ గర్భంలో నుండి దేవుడు బిడ్డలు ఇవ్వడంటారా? దేవునికి అసాధ్యం అంటారా? గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ పురుషులు మీరు అనుకుంటూ ఉండవచ్చేమో, ఒకవేళ పురుషులు మీతో ఎవరంటే మీ భర్తలు, ఇక నా భార్యకి బిడ్డలు పుట్టరు అని నువ్వు అనుకోవచ్చు, ఇక నాకు బిడ్డలు పుట్టి యోగం లేదని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు చెబుతున్నాడు ఈ రోజున, యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. అన్నాడు ఆయన, మీదటికి కాలమున నిర్ణయ కాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. హల్లెలూయా. ఈ వచనం అండర్లైన్ చేసుకోండి. మీదటికి కాలమున, గత వారం చెప్పాడు, మరుసటి ఏట ఈ ఋతువున, ఈరోజు దేవుడు చెబుతున్నాడు మీదటికి కాలమున, నిర్ణయ కాలమున నీకు కుమారుడు కలుగుతాడనేది. దేవుడు నిర్ణయించిన కాలంలో నీకు కుమారుడు కలుగుతాడు, నీకు కుమారుడు కలుగుతాడు, నీకు కుమారుడు కలుగుతాడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు చెబుతున్నా? మీ మొక్కలు ఎవరి నాకు కనపడుతుంది, ఫ్యాన్లు కనపడుతుంది. ఏమనుకోవద్దు అలాగంటున్నానని. మీ మొక్కలు ఎవరి నాకు కనపడలేదు, అందరి సీలింగ్లు ఫ్యాన్లు కిటికీ అద్దాలు కనపడుతున్నాయి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్నం దేవుడు నీతో చెప్పే మాట, యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నీకు కుమారుడు కలుగును అనేది. ఒకవేళ మీరు రాసుకోవాలంటే రాసుకోండి, డైరీలో. గుర్తుండట్లేదు మీకు, డైరీలో రాసుకోండి చెప్పేటువంటి మాటను. రాసుకొని
ఆ మాటను బట్టి ప్రార్థన చేయండి పట్టుకొని. ప్రభువా, శారాకు వాగ్దానం చేసిన నీవు నాకు వాగ్దానం చేశావు. అదేవిధంగా శారా గర్భ ద్వారాలు తెరిచిన నీవు నా గర్భ ద్వారాలు తెరుస్తానన్నావు. ఈ నీ మాట నెరవేర్చండి అని ప్రార్థన చేయండి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ఈ సమయంలో అందరూ కూడా ఈ వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చేయండి. ఈ 5 వారాలు దేవుడు చెప్పిన వాక్యాలను ఎత్తి ప్రార్థన చేద్దాం. మీకు గుర్తుంటే వాక్యాలు ఎత్తి ప్రార్థన చేయండి, లేకుండా రాసుకోండి. దేవుని వాగ్దానాలు మర్చిపోకండి. దేవుని వాగ్దానాలు విడిచిపెట్టకండి. వాటిని పట్టుకోండి. అవే మనకు ఆధారం, అవే మనకి ధైర్యం. కనుక ప్రతి ఒక్కరూ అమ్మా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. ఈ వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయి. ఈ రోజున దేవుడు నీతో చెప్పిన మాటలు యందు విశ్వాసం ఉంచు. శారా వలె నీవు కూడా ఒకవేళ డౌట్ పడుతున్నావా, నాకు అనారోగ్యం ఉందండి, నాకు పిల్లలు పుట్టడం కష్టమండి అని. అయ్యా, మాది మేనరికం అయ్యా, కనుక మాకు పిల్లలు పుట్టరండి అని. లేకపోతే అయ్యా, మాకు వయసు పెద్దదయ్యా, పిల్లలు పుట్టరని. నువ్వు ఏ ప్రాబ్లంతో, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు, ఏ డౌట్ నీలో ఉందో నాకు తెలియదు. కానీ ఈ రోజున దేవుడు నీతో చెబుతున్నాడు. డాక్టర్ గారు చెప్పిన మాటను మనం చాలా నమ్ముతాం. దేవుడు ఈరోజు చెబుతున్నాడు. ఆ మాటను నమ్మలేవా? డాక్టర్ గారి పిల్లల పుట్టరంటే డిసైడ్ అయిపోతాం. కానీ దేవుడు చెబుతున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీదటికి కాలమున, నిర్ణయ కాలమున నీవు కుమారుని కంటావని దేవుడు చెబుతుంటే నమ్మగలుగుతున్నావా? విశ్వాసంతో ఆ వాక్యాన్ని పొందుకో. ఆ వాక్యాన్ని ఎత్తి ప్రార్థన చెయ్యి. ఈ సమయంలో దేవా, నీ మాట ప్రకారం అసాధ్యమైనటువంటి నా జీవితంలో సాధ్యము జరిగించగలిగి నీవు. ఇదిగో నా భర్తను నన్ను దీవించండి అని ప్రార్థన చేయండి. ఒకవేళ నీ భర్త కూడా నీ ప్రక్కనే ఉన్నట్లయితే బ్రదర్, నీవు ప్రార్థన చేయి. యేసయ్యా, నన్ను నా భార్యను దీవించండి అని ప్రార్థన చేయి. హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు. హల్లెలూయా. స్తోత్రాలు. యేసయ్యా, నీ వందనాలు 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 వందనాలు. ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయనుగా. కానీ మొదటి సమూయేలు గ్రంథంలోను తెలియజేసే 17వ వచనంలో 1వ అధ్యాయం అని మాట ప్రకారము దేవా, ఇదిగో యవన బిడ్డలు అయా తండ్రి, నీకు మనం చేసుకున్న ప్రతిది, నీకు మనం చేసుకున్న మనవును ఆలకించావు అయ్యా. వారు అడిగిన విధముగా వారికి సంతానము దయచేయండి దేవా. నీకు స్తోత్రం అయా, నీకు స్తోత్రం అయా, నీకు స్తోత్రం. ఈ సమయంలో ఈ యొక్క జూములో ఉన్న వారి కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, సృష్టికర్త, సృష్టి ప్రధాత, జగదుత్పత్తిధారి, ప్రపంచములకు నిర్మాణకుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవులను భూమిపైన సృష్టించి దేవా విస్తరించమని, ఫలించమని,
అభివృద్ధి చెందమని భూమిని నిందించమని ఆశీర్వదించిన మా దైవానికి స్తోత్రములయ్యా. రాజా, ఈ యొక్క మధ్యాహ్నపు వేళ మేము అయా నాయన ఇదిగో మా ప్రియ సహోదరులందరూ కొరకు నాయన నీ సన్నిధిలో విజ్ఞాపన చేయటకు వచ్చాం అయా. ఐదవ వారం ప్రభా, ప్రతి వారము కూడా నాయన ఈ యొక్క జూమ్ లైవ్ లోకి ప్రభా ఎంతమంది బిడ్డలు అయితే వస్తున్నారో వారందరి కొరకు నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం నాయన. దేవా, సంతానము కొరకు ప్రభా యేసయ్యా కనికర సంపన్నుడా, ఒక్కొక్క వారము ఒక్కొక్క వాగ్దానం నువ్వు ఇస్తున్నావు అయ్యా. నువ్వు మాట ఇచ్చి తప్పని దేవుడవు ప్రభా. అబ్రహాముకు వాగ్దానము చేశావు. ఇదిగో అబ్రహాము ప్రభా నాయన అయా తండ్రి ఆ యొక్క మాటను నమ్మాడు అయా. అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆ మాట తను నమ్మిన విధము చెప్పున అయా ప్రభా కొన్ని సంవత్సరములు ఓర్పుతో సహనముతో నీ వాగ్దానము కొరకు కనిపెట్టి ఎదురు చూసినప్పుడు ఇదిగో తన విశ్వాసమును గౌరవించి దేవా మృతు తుల్యమైనటువంటి తన శరీరము ఆయా మృతు తుల్యమైనటువంటి శార గర్భము ఆయా ఉడిగిపోయినటువంటి ఆ గర్భము ఆయా ఇక సంతానము ప్రభ కలగడానికి గాని బిడ్డను ప్రభ నాయన ఆ గర్భములో ధరించడానికి గాని ఆ గర్భంలో బిడ్డ ప్రభ ఏర్పడడానికి కానీ ఎటువంటి అవకాశాలు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభ నువ్వు అద్భుతము జరిగించిన గొప్ప దేవానికి స్తోత్రాలు. నీ శక్తి కొరకు వందనాలు ఆయా. మానవ ప్రభ నెనవులను 5 మానవులను ప్రభ స్త్రీని సహజంగా నిర్మించింది నీవే. ఆ యొక్క స్త్రీకి గర్భము ఏర్పరిచి ఇదిగో ప్రభ ఆ గర్భము ఎంత కాలము ప్రభ శక్తి కలిగి ఉంటుందో ఆయా ఏ వయసులో లోపుల ప్రభ బిడ్డను ధరించగలుగుతారో ఆయా వాటన్నిటిని ఏర్పాటు చేసిన నీవే. ఇదిగో ప్రభ సహజాతీతమైన పద్ధతిలో ఆయా సారా గర్భములో కార్యము జరిగించినటువంటి వాడానికి స్తోత్రాలు నాయన. మృతమైపోయిన గర్భములో నుంచి ఆయా జీవమును పుట్టించినటువంటి గొప్ప దేవ, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నపు వేళ రాజా యేసయ్య ఇదిగో అయా నాయన ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు కూడా ఆయా ఎన్నో ప్రభ వారి జీవితంలో ఆయా వివాహమే కొన్ని సంవత్సరములయ్యి ఆయా ప్రభ ఎన్నో ప్రభ పరిస్థితుల గుండా వెళ్ళి ఆయా నిరాశతో నిస్పృహతో ఆయా వేదనలో దుఃఖములో ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరిలో కొంతమంది ఉన్నారు నాయన దేవా. అయినా మేము విడిచిపెట్టక ఆయన విశ్వాసము ప్రభ నాయన మాలో రానివ్వకుండా మేము ప్రార్థిస్తున్నాము నాయన. ఎందుకంటే మాకు నీ శక్తి తెలుసు ప్రభా. ఇదిగో వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆయా జకరియా ఎలిజబెత్ లకు నువ్వు సంతానం ఇచ్చావు అయా. మా తండ్రి రుద్రాలైపోయిన శూన్యమురాలకి నువ్వు సంతానం ఇచ్చావు అయా. తండ్రి నీవెంత గొప్ప దేవుడవు నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక సంవత్సరాలుగా సంతానం లేనప్పుడు ఏడిచి నీ సన్నిధిలో మొరపెట్టి ఆయా నీ సన్నిధిలో వాగ్దానం చేసి మొక్కుకున్నటువంటి హన్నాకి కూడా నువ్వు సంతానం ఇచ్చావు ఆయా. నీవు హన్నాని జ్ఞాపకము చేసుకున్నావని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది రాజా. అదే ధైర్యంతో నీ కృపాసనం చెంతకొస్తున్నామయ్యా ప్రభ. ఆయా నాయన సంతు లేని దాన్ని ఆయా ప్రభ ఇల్లాలుగాను అనేక కుమారులు గల సంతోషము గల తల్లిగా చేస్తానని చెప్పిన వాగ్దానము చేస్తావు కదా కీర్తనల గ్రంథములో ప్రభా. ఆ నీ మాట చొప్పున నీ పాదాల చెంతకొస్తున్నాం. ఇదిగో యెహోవాతో నువ్వు చేసిన మొర మరి ప్రభా నేను ఆలకించాను అని చెప్పి ప్రభా నీవు హన్నాతో చెప్పిన వాగ్దానం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. ఇదిగో నాయన మీదటికి ఈ ఋతువుకి నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడని చెప్పి ఆయా మరి ప్రభా ఇదిగో సారాతో ప్రభా ఆయా శూన్యమిరాయిలతో ప్రభా నీవు చేసినటువంటి వాగ్దానము ప్రభా ఇదిగో మేము ఎత్తిపెట్టి ఈ బిడ్డల జీవితాల్లో ఆయా ప్రవచన పూర్వకముగా ఆ యొక్క మాటలను విడుదల చేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు నాయన. ఆయా ఏమీ లేని దానిలో నుంచి శూన్యములో నుంచి నీ ఒక్క మాట పలికిన వెంటనే ఈ సర్వ సృష్టి వచ్చింది కదా ప్రభా. నీకు వందనాలు. అదే యేసు క్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ఆ యొక్క వాక్కును ప్రభా ఈ ప్రియుల బిడ్డల జీవితాలలో ఇదిగో మేము విడుదల చేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. నీవిచ్చిన ప్రతి వాగ్దానం, నీవిచ్చిన ప్రతి వాక్కు ఇదిగో ప్రభా నాయన యొక్క జూమ్ ప్రేయర్ లో ఇప్పుడు మాతో ఏకీభవిస్తున్నటువంటి ఈ ప్రియ సహోదరులందరి జీవితాల్లోనికి ఆయా మేము ప్రవచిస్తున్నాం ప్రభా. ఈ యొక్క నాయన ఫేస్బుక్ యూట్యూబ్ లైవ్ లో మాతో ఏకీభవిస్తున్న వారు ఆయా ఎవరెంత మంది అయితే ఈ ప్రార్థనలో ఇప్పుడు మా ప్రభా మాతో ఉన్నారో చూస్తున్నారో ఒకవేళ వారిలో సంతానము లేని వారు ఉంటే గనక ఇదిగో పరిశుద్ధాత్మ దేవా నీవిచ్చినటువంటి కృపను బట్టి ఆయా మత్తయి సువార్త 10:1 ప్రభా నాయన మీరిచ్చిన అధికారముతో ప్రభా ప్రతి విధమైన రోగముల పైన వ్యాధుల పైన దురాత్మల పైన మీరిచ్చిన అధికారముతో మేము ఆజ్ఞాపిస్తున్నాం. వారి శరీరంలో ఏ రోగమున్నా ఇదిగో సంతానమునకు ఆటంకంగా ఏ వ్యాధి ఉన్నా సంతానమును ఆటంకంగా ఏ దురాత్మ అడ్డుకుంటున్నా యేసు క్రీస్తు అధికార నామములో వాటిని గద్దిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు నాయన.
అయా నీవు ద్వారము తీయగా ఎవ్వరూ మొయ్యలేరు ప్రభా, నీకు స్తోత్రాలు. యేసు క్రీస్తు అధికార నామములో అయా ఈ ప్రియ బిడల గర్భాలను ప్రభు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. అయా మా తండ్రి నీకు స్తోత్రములు నాయన. అయా సమతాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను రాజా. అయా నీ కుమార్తెను ప్రభా మీరు జ్ఞాపకంలోకి తీసుకొని రండి. అయా దేవా మీరు వాగ్దానము చేసినట్లుగా నీ కుమార్తెను సంతానముతో దీవించమని కోరుకుంటున్నాం ప్రభా, నీకు స్తోత్రములు రాజా. అయా నీ కుమార్తెను గొప్ప సాక్షిగా నిలబెట్టండి. అయా అనేక సంవత్సరాలుగా సంతానము లేనప్పుడు అయా ఎంత వేదనతో ఉంటారో నీకు తెలుసు. అయా ఎంత ప్రభా మనోవేదనో, ఎంత దుఃఖమో, అయా ఎన్నో అవమానాలు, అయా ఎన్నో మార్లు ఒంటరితనము, ఎన్నో మార్లు కృంగిపోయిన పరిస్థితులు. దేవాని కుమార్తెకు విడుదల దయచేయండి వాటన్నిటి నుంచి. ఇదిగో నీ బిడ్డకు ప్రభా నీకు స్తోత్రములు నాయన. అయా గొప్ప సాక్షిగా మీరు నిలబెట్టుకొని గొప్ప సంతోషము ప్రభా తన బిడలతో తను ఆనందించినట్లుగా ప్రభా ఆ ఇతర బిడలను చూసినప్పుడు ఇదిగో నాకు బిడలు లేరే అనేటువంటి ఆ యొక్క వేదన నుంచి తనకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. గొప్ప దేవా నీకు స్తోత్రములయ్యా. సహోదరి శిరీష కొరకు ప్రార్థిస్తున్నాను. అయా కనికరించండి ప్రభా, నీ కుమార్తెను దర్శించండి నాయన. ఇదిగో బిడలతో వారిని దీవించండి. కుమార్తె గర్భాన్ని దర్శించండి. ఆ గర్భంలో ప్రతి లోపము యేసు నామములో ప్రభా సరిచేయబడిన గాక. పరమ వైద్యుడా మీ యొక్క ప్రశస్త రక్తముని కుమార్తె గర్భంలోనికి విడుదల చేస్తున్నాం. ఆయా తండ్రి నూతన బలము, నూతన శక్తితో ఆ గర్భము నింపబడిన గాక. ఆయా బిడ్డ గర్భ ద్వారము తెరవబడిన గాక. ఇదిగో నీ కుమార్తె సంతానముతో దీవించబడిన గాక. దేవా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా సహాయం చేయండి, అద్భుత కార్యం చేయండి ప్రభా, నీకు స్తోత్రాలు. ఇది నాన్న మీరు పంపిన వాక్కు నీ కుమార్తె జీవితంలోనికి ప్రభా అయా మేము తండ్రి నీకు స్తోత్రాలు ప్రవచిస్తున్నాము నాయన. ఆయా విశ్వాసంతో నీ కుమార్తె ఆ యొక్క ప్రభు వాగ్దానము స్వతంత్రించుకుందును గాక. మా ప్రభా నీకు స్తోత్రములు నాయన. అయా మీరు అద్భుత కార్యం జరిగించండి. దేవ ఇష్టంలో సహోదరి పూర్ణాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రభా నాయన ఆ బిడ్డను దర్శించమని కోరుకుంటున్నాను. దేవా తన గర్భాన్ని మీరు ముట్టండి నాయన. అయా సంతానముతో దీవించండి ప్రభా నాయన. ఆ యొక్క గర్భ ద్వారం వేస్తున్నాములో తెరవబడిన గాక. అయా ప్రభా ప్రతి లోపం వేస్తున్నాములో సరి చేయబడిన గాక. దేవా ఇదిగో గొప్ప సాక్షిగా నీ కుమార్తెను మీరు ఆయా రాబోయే దినాల్లో ప్రభా మీరు నిలబెట్టబోతున్నారు. అందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయా ప్రభా తండ్రి యేసయ్యా నీకు స్తోత్రాలు. వారి కొరకు మీరు బిడ్డలు నిర్ణయించారు. అందరి బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. యేసయ్యా నీకు వందనాలు నాయన. ఆయా సంగీతాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయా సహోదరుని మీరు దీవించండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఆయా తన భర్తను దీవించి వారి దాంపత్య జీవితమును వర్ధిల చేయమని, వారిని సంతానముతో దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవా నీకు స్తోత్రములు నాయన. ఆయా గొప్ప దేవా, ఆయా తండ్రి దయగలిగిన మా తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఆయా సహోదరి ఐశ్వర్య కొరకు సమయంలో విజ్ఞాపన చేస్తున్నాం. ఆయా దర్శించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఆయా తండ్రి నీ కుమార్తెను మీరు ఒక్కసారి జ్ఞాపకంలోకి తీసుకుని రండి. దేవా నువ్వు వాగ్దానము చేస్తావు, నువ్వు మాట తప్పని దేవుడవు. అయా నీవు ప్రభు అన్యాసుడవు కాదు, ఎవరికి రుణస్తుడవు అంత మాత్రము కాదు. అయా ప్రభు నీ సన్నిధిలో ప్రతి దినము కూడా మొరపెడుతుండగా, నీ సన్నిధిలో ఆశతో ఎదురు చూస్తూ ఉండగా అయా ప్రభ నీ ఆశ భంగము కానేరదని చెప్పినటువంటి మా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయా ప్రభా ఇదిగో సారా తండ్రి అయా ప్రభా నవ్వింది కానీ అయినప్పటికీ కూడా ప్రభా నీవు ఇదిగో ఆవిడను ప్రేమించి అయా మీదడికి ఇరుదూకి నీ కవిట ఒక కుమారుడు ఉంటాడని చెప్పి దీవించిన గొప్ప దేవా నీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా సహోదరిని దర్శించు ప్రభు. ఆయా తన గర్భాన్ని తెరువు దేవా. ఆయా నీ కుమార్తెను సంతానముతో ఆశీర్వదించు ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి ఆయా షారోన్ గారిని కనికరించండి ప్రభా. ఆయా నీవే మాకు దిక్కు, ఆయా నీవు తప్ప ప్రభ మాకెవరు లేరు. ఆయా వైద్యుల యొద్దకు వెళ్ళినా వైద్యులు చికిత్సను మాత్రమే చేయగలరు, కానీ ఆయా ప్రభ తండ్రి నీవు ఉద్దేశించాలి కానీ వైద్యులు ఏమి చేసినా అది జరగదు ప్రభా. కానీ నీ చిత్తములో ఉంటే నీవు వైద్యులను కూడా వాడుకొని ప్రభు అద్భుతాలు చేస్తావు, అంతేగాని నీ చిత్తములో లేకపోతే ఎన్ని ప్రయత్నాలు మేము చేసినా వ్యర్థమే కదా. ఇదిగో ఈ యొక్క మధ్యాహ్నపు వేళ సహోదరి షారోన్ గారిని మీ సన్నిధిలో ఎత్తి పడుతున్నాం ప్రభా.
ఆయా సహోదరిని దర్శించండి. ఆయా తన గర్భాన్ని మీరు తాకండి. తన గర్భంలో ప్రతి దోషము కూడా యేసు క్రీస్తు అధికార నామములో గద్దిస్తున్నాను ప్రభువా. కొన్ని సంవత్సరాలుగా మూసిపోయబడినటువంటి ఆ గర్భమును నేను ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో తెరవబడిన గాక మా ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఆటంకములు ఆయా సంతానము కలగకుండా ఉన్నటువంటి ప్రతి ఆటంకములు యేసు నామములో లయపరుస్తాం ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీ కుమార్తెను సంతానముతో దీవించండి ప్రభు. ఆయా గొప్ప సాక్షిగా మీరు నిలవబెట్టుకోనండి నాయన. యేసయ్యా మీరు సహాయము దయచేయమని కోరుకుంటున్నాము రాజా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా మా తండ్రి సహోదరి కృపా కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అయా బిడ్డను కనికరించండి, దర్శించండి. అయా ప్రభు ఎన్నోసార్లు గర్భాన్ని కోల్పోయి అయా ఎంతో వేదన ప్రభు, ఎంతో దుఃఖము తండ్రి, అయా ఎంతో అనారోగ్యము ప్రభు, అయా ఆదరించే తల్లిదండ్రులు లేరు. అయా ప్రభా నీకు స్తోత్రాలు. నీవే దిక్కు ప్రభా, నీవు తప్ప మరి మాకెవరు లేరయ్యా. అయ్యా నీవు బిడ్డలు ఇచ్చే వరకు నిన్ను విడిచిపెట్టమని ఆయన. అయ్యా మా తండ్రి నీవు కఠినాత్ముడవు కాదు ప్రభా. నాకు మొరపెడితే నీకు ఉత్తరం ఇస్తానని చెప్పావు కదా నాయన యేసయ్యా. ఇదిగో సహోదరి కొరకు మేమందరం విజ్ఞాపన చేస్తున్నాం. మీరు భూమి పైన ఏకీభవించి వేటిని భూలోకంలో విడుదల చేస్తే వాటిని పరలోకంలో విడుదల చేస్తారని చెప్పిన గొప్ప దేవా, ఇదిగో ఈ మధ్యాహ్నపు వేళ మేమందరము కూడా ఏకీభవిస్తూ ఇదిగో నీ కుమార్తె జీవితంలో ప్రభా అయా యేసు క్రీస్తు అధికార నామములో అయా సంతానమును విడుదల చేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయా మీరు పరలోకంలో విడుదల చేయండి. ఆయన కుమార్తె గర్భము పొందుకోకుండా ఎందుకు ఆ గర్భము నిలవకుండా ఉంటుందో ప్రతి అనారోగ్యమా ఏస్తున్నాములో గద్దిస్తున్నాము. ఆ షుగర్ అనే వ్యాధి ఏస్తున్నాములో దాన్ని గద్దిస్తున్నాము. ఆ థైరాయిడ్ అనే వ్యాధి ఏస్తున్నాములో గద్దిస్తున్నాము. అయా ప్రభా గర్భమే ఉడిగిపోయిన తర్వాత సంతానం ఇచ్చిన నీకు ఈ యొక్క అనారోగ్యమునేమి పెద్ద పని కాదు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అయా నీ శక్తి ఎందు మాకు విశ్వాసం ఉందయ్యా. ఇదిగో ప్రభా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచావు. అయా శూన్యంలో ఏమీ లేనప్పుడు సమస్తము సృష్టించిన దేవుడువు. అయా మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా ఇదిగో ప్రభా ఇప్పుడే కుమార్తె గర్భము అయా యేసు నామములో నూతన శక్తి పొందుకొనును గాక, నూతన బలము పొందుకొనును గాక. ఆ థైరాయిడ్ వ్యాధి యేసు నామములో ప్రభా గద్దిస్తున్నాను. ఆ యొక్క షుగర్ యేసు నామములో గద్దిస్తున్నాను. నీ కుమార్తెకు పరిపూర్ణమైన ఆరోగ్యము అయా ప్రకటిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు నాయన. దేవా ఈ 7 వారాల ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి సహోదరి కన్నీటిని మీరు చూడవండి దేవా. నీకు స్తోత్రాలయ్యా. ఇక వారు ప్రభా ఇదిగో గొడ్రాలనే నింద వారి జీవితంలో తీసివేయబడాలి ప్రభా. ఇక నీకు పిల్లలు పుట్టరని ఎంతమంది తమ నోటితో వీరిని ఉద్దేశించి అన్నారో వారి నోరులు యేసు నామములో మోయబడిన గాక మా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. వారి ప్రతి కన్నీటు బొట్టుకు మీరు విలువ కడుతున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు. వారి దుఃఖము వారి మనోవేదన మీరు చూస్తున్నారయ్యా. నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నపు వేళ మేము కూడా సహోదరులతో పాలు పంచుకుంటున్నాం. మా తోటి సహోదరులుగా వారి కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. రండి ప్రియ పరిశుద్ధాత్మ దేవ, ఈ బిడ్డలపై మీరు ఆవరించండి. అయా ఈ బిడ్డల జీవితాల్లో మీరు ఆశ్చర్య కార్యములు జరిగించండి. దయచేసి మమ్మల్ని దాటిపోవద్దు. మేము 5వ వారానికి కూడా వచ్చాం. ఇంకా 2 వారాలు మేము ప్రార్థించబోతున్నాం. కానీ ఈ బిడ్డల ప్రభా ఇదిగో మీరు దాటిపోవద్దు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. గోజాడుతున్నాము తండ్రి. అయా కృపా గారిని కనికరించవా. దేవాని కుమార్తెను దర్శించవా. అయా తన గర్భమును దర్శించవా. ఎంతో ఆశ ప్రభా తండ్రి గర్భం వచ్చినప్పుడు, కానీ 3 సార్లు కోల్పోయింది నాయన. అయా మీరు కనికరించండి నాయన. అయా ఈసారి మరి కోల్పోవడానికి వీల్లేదయ్యా. అయా ప్రభా తండ్రి మీరు సంతానము దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసు నీ కుమార్తెపై నీ కృపను కుమ్మరిస్తున్నాను. అయా దర్శించండి, ధైర్యపరచండి, ఆదరించండి, ఓదార్చండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. అయా తండ్రి నీకు వందనాలు. అయా సహోదరు అనుష కొరకు ప్రార్థిస్తున్నాను. దర్శించండి. అయా నీ కుమార్తెని కనికరించమని కోరుకుంటున్నాను. అయా ప్రభా నాయన. అయా తండ్రి ఆ యొక్క సంతానము నీవిచ్చే బహుమానము కదా. ఆయా మానవులముగా మేము సంపాదించుకోలేనిది, ఆయా మా వల్ల కానిది మేము చేయలేనిది. నీ కృప ఉంటే తప్ప మేము పొందుకోలేనిది ప్రభా. నీ దయ ఉంటే తప్ప అది బహుమానం కదయా. దేవా నువ్వు పక్షపాతివి ఎంత మాత్రము కాదు కదా. ఎంతో మందికి నువ్వు బిడ్డలను ఇచ్చావు కదా. ఇదిగో మమ్మల్ని కూడా ప్రభు నువ్వు బిడ్డలతో దీవించావు కదా. ఆయా వారు కూడా ఆశపడుతుండగా మా తండ్రి ఆయా నీ బిడ్డల్ని దర్శించవా. ఆయా సహోదరు అనుష్ఠాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ కృప నా బిడ్డపై కుమ్మరించండి.
అయ్యా నీవిస్తున్న ప్రతి వాగ్దానము పట్ల నీ కుమార్తె నమ్మకముతో విజ్ఞాపన చేయడానికి సహాయం చేయండి నాయన. అయా ప్రభ అన్నాను చూసావు, ఇదిగో నీ కుమార్తెను కూడా మీరు చూడండి అయ్యా. శూన్యమురాలైతే అసలు సంతానము కొరకే ఆశపడలేదు, కానీ ఇదిగో దైవజనునికి పరిచర్య చేసినప్పుడు ప్రభా అయా నాయన ఆమె హృదయంలో ఒకవేళ ఆశ ఉందేమో మాకు తెలియదు, కానీ అయా అడగక ముందే శూన్యమురాలకి సంతానం ఇచ్చిన గొప్ప దేవుడా, అయా నీ కుమార్తెను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అయా నీ బిడ్డకు సంతానము దయచేయమని అయా ప్రార్థిస్తున్నాము రాజా. నీకు వందనాలు ప్రభు. అయా నీ కరుణా కటాక్షము నీ కుమార్తెపై కుమ్మరించండి నాయన. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా. ఈ సమయంలో ప్రభు దివ్య కొరకు వందనాలు. దివ్యశ్రీని జ్ఞాపకం చేసుకునండి, కనికరించండి అయా. ఇదిగో ప్రభా హాస్పిటల్స్ కి తిరిగి ఎంతో వైద్యము ప్రభా, ఎంతో ధనము ప్రభా నాయన, ఎంతో మనోవేదన, ఎంతో దుఃఖము ప్రభా నాయన. అయా కనికరించండి, కనికరించండి, కనికరించండి. వైద్యులైతే ఎన్నో విధాలుగా చెప్తున్నారు ప్రభా నాయన. వైద్యుల రిపోర్ట్స్ తారుమారు చేస్తున్న దేవుడవయ్యా. అయా ప్రభా నాయన, ఇదిగో ప్రభా బిడ్డలే పుట్టరని చెప్పిన ఎంతో మందికి సంతానం ఇచ్చిన దేవుడవు ప్రభా, నీకు స్తోత్రాలు. అయా నీ శక్తి మాకు మరుగైందేమీ లేదు ప్రభు. అందుకే నాయన ధైర్యంతో నీ సందుకు వస్తున్నామయ్యా. నువ్వు తప్పక ప్రభు కనికరిస్తావని, అయా నువ్వు తప్పక దీవిస్తావని అయా ఆశతో వస్తున్నాం ప్రభు. నీకు వందనాలయ్యా. అయా ప్రతి దినముని బిడల కొరకు మేము మొరపెడుతున్నాము రాజా. అయా తండ్రి సహోదరి దివ్యశ్రీని మీరు దర్శించండి. ఆ గర్భంలో ఏ దోషమున మీరు సరిచేయండి. ఆ యొక్క గర్భ సంచిలో ఉన్నటువంటి ఆ ట్యూబ్స్ ని ప్రభా ఇదిగో నాయన సంతానము ఏర్పడడానికి అడ్డుగా ఉన్న ప్రతి ఆయా ఆటంకము కూడా, ప్రతి లోపము యేసు క్రీస్తు అధికార నామములో సరిచేయబడును గాక మా తండ్రి. నీకు స్తోత్రాలు. ఇప్పుడే మీ యొక్క రక్తము ప్రభా చేత ఆ యొక్క గర్భము శుద్ధీకరించబడును గాక మా ప్రభా. నీకు స్తోత్రములు. అయా మీరు కార్యం చేయండి. ఆయా వైద్యులు కూడా ప్రభా ఆయా చివరి అవకాశముగా మెడిసిన్ ఇచ్చారు. ఆయా ప్రభా ఇక లేకపోతే ఇక జరగదని చెప్పారు. వైద్యులు నిర్ధారణ చేశారు, కానీ నీవు నిర్ధారణ చేయలేదయ్యా. సృష్టికర్తవు నీవు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అయా ప్రభా నాయన, ఇదిగో నీ పాదాల చెంతకే వస్తున్నాము. నీ కుమార్తె గర్భాన్ని మీరు సంధించండి. ఆయా గర్భముల ట్యూబ్స్ సరిగా ఏర్పడటానికి మీరు ద్వారములు తెరవండి. అయా ప్రభా సంతానము పొందుకోవడానికి ఆయా ఏ ట్యూబ్స్ ఏ విధంగా ఉండాలో నిర్మించిన దేవుడు, నిర్మాణకుడు, సృష్టికర్తవు, జగదుత్పత్తి దారివైన నీకు తెలుసు గనక ఇదిగో నీకే అప్పగిస్తున్నాం నీ కుమార్తెను ప్రభా. నీకు వందనాలు. ఆ బిడ్డ జీవితంలో మీరు జోక్యము కలిగించుకొని గొప్ప కార్యం మీరు చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. గొప్ప సాక్షిగా మీరు నిలబెట్టండి ప్రభా. నీకు స్తోత్రాలు. అయా సహాయంలో దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. నీకు వందనములు నాయన. అయా మా తండ్రి సహోదరి శ్రీదేవి కొరకు ప్రార్థిస్తున్నాం రాజా దర్శించండి ప్రభు. ఆయా నాయన ప్రభు 2 సంవత్సరాలుగా వివాహమే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు. దయగలిగిన మా తండ్రి ఇదిగో ప్రభు ఏ లోపం ఉందో మాకు తెలియదు, కానీ దేవా నీకు సమస్తము తెలుసు కదా రాజా. నీకు వందనాలు. వివాహమైన ప్రతి ఒక్కరు ఎంతో ఆశతో బిడ్డల కొరకు ఎదురు చూస్తుంటారు కదా దేవా. అయా మా తండ్రి అయా ప్రభా నాయన, అయా నీ బల చుట్టూ ఒలివ మొక్కల వలె బిడ్డలు ఉంటారన్నావు. అయా ప్రభా తండ్రి ఆ యొక్క మరి బిడ్డలు లేకపోతే ఆ యొక్క కుటుంబంలో ఎంత అయా మరి ప్రభా నాయన చింత ఉంటుందో నీకు తెలుసు కదా రాజా. దయచేసి దర్శించవా అయా, వారిని దర్శించవా ప్రభా. ఆయా కుటుంబాన్ని ఇష్టంలో మేము ఇష్టంలో ఎత్తి పడుతున్నాం ప్రభా. ఒక్కసారి ఆయా వారి కుటుంబం వైపు మీరు చూడండి. ఒక్కసారి ఈ యొక్క దంపతుల వైపు మీరు చూడండి. మీరు కనికరించండి నాయన. ఆయా వారిలో విశ్వాసములో బలపరచండి. వారి ప్రార్థనా జీవితమును కట్టండి. ఇదిగో వారు ప్రభు విశ్వాసంతో ఈ యొక్క వాగ్దానములు ఆయా స్వతంత్రించుకోవడానికి ప్రభా మీ కృపని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అన్నావలే పట్టుబట్టి నీ సన్నిధిలో విజ్ఞాపన చేయనట్లుగా మీరు చేయండి నాయన. దేవా ఈ మధ్యాహ్నపు వేళ అయ్యా ఏ ఒక్క కుటుంబాన్ని కూడా దయచేసి మీరు దాటిపోవద్దు ప్రభా. రాజా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. జీవము కలిగిన మా దేవా నీకు స్తోత్రాలు. ఇదిగో మాతో ఏకీభవిస్తున్న ఈ బిడ్డలందరినీ నీ కృపా హస్తాలకు అప్పగిస్తున్నాను. అయా మా తండ్రి నీకు స్తోత్రములు నాయన. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఆయా మాతో ఏకీభవిస్తున్న బిడ్డల్లో ఒకవేళ ఎవరైనా సంతానం లేని వారు ఉంటే ప్రభా ఆయా వారి కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం. నీ మాట చొప్పున ప్రభా, మా సొంత జ్ఞానముతో కాదు, మా ఆలోచనతో కాదు, మా ఆలోచన వల్ల ఇది మాకు సాధ్యమే కాదు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా.
కానీ ప్రభా నాయన ఇదిగో పరిశుద్ధాత్మ దేవ తండ్రి చిత్తానుసారం ఎలాగ విజ్ఞాపన చేయాలో మాలో ఉండి విజ్ఞాపన చేయి ప్రియ పరిశుద్ధాత్మ దేవ. ఇదిగో నాయన ఒకవేళ ఆయన పేరు చెప్పడానికి మొహమాటముతో ఒకవేళ లైవ్ లో వీక్షిస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభా ఆయా వారి హృదయాన్ని ఎరిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆయా వారు మీడియా ముందుకు రాలేకపోవచ్చేమో గాని వారి హృదయంలో పెడుతున్న మొరని వెరిగిన దేవుడవు కదా. ఇదిగో వారి ప్రభ దుఃఖమును చూస్తున్నావు కదా, అయ్యా వారి విశ్వాసమును నీవు చూస్తున్నావు కదా పరిశుద్ధాత్మ దేవ. ఇప్పుడే నీ ప్రభావం బయలు వెడలను గాక మా తండ్రి. అయా ఈ యొక్క లైవ్ లో వీక్షిస్తున్న వారిలో ఆయా సంతానం లేనటువంటి వారు ఎవరైనా వీక్షిస్తున్నట్లయితే నీ యొక్క ప్రభావము అయా తండ్రి విడుదలై వారి యొక్క ప్రభ దేహములలోనే సంధించును గాక మా ప్రభానికి స్తోత్రాలు. వారు నీ శక్తితో తాకబడుదురు గాక, నీ శక్తితో నింపబడుదురు గాక ప్రభు. నూతన బలముతో వారి గర్భములు ఆయా నూతన శక్తితో నింపబడును గాక మా ప్రభానికి స్తోత్రాలు. ఈ యొక్క నవంబర్ నెలలోనే ఆయన యొక్క బిడ్డలందరూ కూడా గర్భము ధరించుదురు గాక మా ప్రభానికి స్తోత్రములు నాయన. అయా తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాము రాజా. అయా ప్రభా కన్య అయిన మరియ గర్భమును ప్రభా తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీవు ఆవరించి కార్యము చేస్తుంది. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా నీకు స్తోత్రములు నాయన. దేవా నమ్ముచున్నాం, నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యం అని చెప్పినటువంటి యేసు నామములో ఈ సహోదరులందరినీ కూడా ఇదిగో మేము ఎత్తి పడుతున్నాం ప్రభా నీకు స్తోత్రాలయ్యా. వీరి జీవితాల్లో మేమందు ప్రభ ప్రతి ఒక్కరు కూడా మేము ప్రభ ఆయా తన సంతానం పొందుతున్నామనే సాక్ష్యం మేము వినాలి ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అయా తండ్రి ఆయా వారు సంతానం పొందుకొని నిన్ను గణపరచాలి, నిన్ను మహిమపరచాలి ప్రభా. నీ ఒక్కడవే మహిమ పొందుకోవాలి ప్రభా నీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ దేవ నీకు కోటాను కోట కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ప్రభు ఈ ప్రియ ప్రభు నాయన ఈ బిడ్డలందరూ మీ దగ్గర హస్తములకు అప్పగించుకుంటూ వీరి పక్షంగా మేము చేసిన ప్రార్థన ఆలకించినందుకు మరొకసారి నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అత్యంత శక్తివంతమైన నామములో అధికార నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సన్నిధి ఈ మొదలు సదాకాలం మనకు తోడయ్యుండి ఆయన మీ జీవితాల్లో మన జీవితాలు చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.